హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 5th సెప్టెంబర్ తేదీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: ఐఐటి ఢిల్లీ యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ని ఎక్కడ అధికారికంగా ప్రారంభించారు? ఆన్సర్: అబుదాబి. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ దీనిని ప్రారంభించారు. ఐఐటి యొక్క రెండవ అంతర్జాతీయ క్యాంపస్, మొదటిదేమో జాంజిబర్లోని ఐఐటి మద్రాస్ యొక్క అంతర్జాతీయ క్యాంపస్. నెక్స్ట్ క్వశ్చన్: మహారాష్ట్రలోని ఏ జిల్లాలో విశ్వశాంతి బుద్ధ విహార్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్: విశ్వశాంతి బుద్ధ విహార్ని ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఇది మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్లో విశ్వశాంతి బుద్ధ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. బుద్ధ విగ్రహం కాదు ఫ్రెండ్స్, బుద్ధ విహారాన్ని ప్రారంభించారు. ఈ విహారం కర్ణాటక రాష్ట్రంలోని కలబ్గిరిలో 15 హెక్టార్లలో విస్తరించి ఉన్న బుద్ధ విహారానికి ప్రతిరూపం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవలే భారత ప్రభుత్వం ప్రారంభించిన క్రొత్త బ్లాక్మెయిల్ చొరవ పేరేమిటి? బ్లాక్మెయిల్ కాదు ఫ్రెండ్స్, బ్లాక్ చైన్ యొక్క చొరవ పేరేమి? ఆన్సర్: విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్. నెక్స్ట్ క్వశ్చన్: బిప్లబ్ శర్మ కమిషన్ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిషన్? ఆన్సర్: అస్సాం. రిటైర్డ్ జస్టిస్ బిప్లబ్ శర్మ కమిషన్ చేసిన 67 సిఫారసులతో 57 అమలుకి అస్సాం క్యాబినెట్ ఆమోదాన్ని తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్: సబ్మెరైన్ రెస్క్యూ కోఆపరేషన్పై భారతదేశం ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్: దక్షిణాఫ్రికా. భారత్ మరియు దక్షిణాఫ్రికా నౌకాదళాలు సెప్టెంబర్ 4, 2024న సబ్మెరైన్ రెస్క్యూ సపోర్ట్ని మెరుగుపరిచేందుకు ఒక ఒప్పందాన్ని అధికారికంగా కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 3 పెద్ద రాష్ట్రాలు ఏవి? ఆన్సర్: తెలంగాణ, తమిళనాడు మరియు రాజస్థాన్. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్: నేషనల్ టీచర్స్ అవార్డ్స్ 2024లో భాగంగా ఎంతమంది ఉపాధ్యాయులకి అవార్డులను ప్రదానం చేశారు? ఆన్సర్: 82 మందికి. విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేసిన టీచర్స్ని సన్మానించడం నేషనల్ టీచర్స్ అవార్డ్స్ ఉద్దేశ్యమని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్: ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ 2024లో నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డు ప్రకటించబడిన ల్యాబ్ మిత్ర కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్: వారణాసిలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్: వేదా 3D మ్యూజియంని ఏ ప్రాంతంలో నిర్మించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్: వారణాసి. 16 సంస్కారాలు, 64 కళలు మరియు 18 విద్యాస్థానాలు, అలాగే భారతీయ ఋషుల సహకారంతో వేద సాహిత్యం యొక్క పరిణామాన్ని ప్రదర్శించడంలో దాని పాత్రను హైలైట్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: నేషనల్ వన్ హెల్త్ మిషన్ క్రింద వైరస్ యుద్ధ్ అభ్యాస్ ఏ జిల్లాలో నిర్వహించబడింది? ఆన్సర్: అజ్మీర్.
మహమ్మారి సంసిద్ధతను అంచనా వేయడానికి గాను 2024 ఆగస్టు 27 నుండి 31 వరకు రాజస్థాన్లోని అజ్మీర్లో వైరస్ యుద్ధ్ అభ్యాస్ నిర్వహించబడింది. నేషనల్ జాయింట్ అవుట్లుక్ రెస్పాన్స్ టీమ్ NJORT యొక్క సంసిద్ధత మరియు ప్రతిస్పందనను అంచనా వేయడమే ఈ వైరస్ యుద్ధ్ అభ్యాస్ యొక్క ముఖ్య లక్ష్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఛానల్ని ఈత కొట్టిన భారతీయులలో అత్యంత వయస్కుడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ సిద్ధార్థ్ అగర్వాల్. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకి చెందినటువంటి వ్యక్తి. ఈయన 49 సంవత్సరాల వయస్కుడు. ఆగస్టు 29వ తేదీన ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య 42 కిలోమీటర్లను విజయవంతంగా నావిగేట్ చేశాడు. 42 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసేందుకు 15 గంటల 6 నిమిషాల సమయం ఇతనికి పట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.